నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి తిరుపతి జిల్లా కోట మండలంలో షాక్. టీడీపీ కోట మండలం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై. నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో వేద ఇంటీరియర్ మెగా లాంచింగ్. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడా జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం. రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టి గత 9 నెలలుగా ఫుల్ జోష్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి తిరుపతి జిల్లా కోట మండలంలో షాక్ తగిలింది. టీడీపీ కోట మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపించారు. 2017 నుండి మండల పార్టీ అధ్యక్షుడిగా టీడీపీ క్యాడర్ని నేతల్ని సమన్వయం చేసుకుంటూ వచ్చిన మద్దాలి సర్వోత్తమరెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 నెలలుగా అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీ పదవికి రాజీనామా చేసిన సర్వోత్తమరెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గూడూరు ఎమ్మెల్యే భాషం సునీల్ కుమార్ నియోజకవర్గంలో తనకిచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదని, అదే అభిమానాన్ని తాను కూడా వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా పార్టీ కోసం, ఎమ్మెల్యే కోసం పనిచేసినట్లు సర్వోత్తమరెడ్డి తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో పార్టీ క్యాడర్ తన వెంటే ఉంటూ తలపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహాయ సహకారాలు అందించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతానికి, ఎమ్మెల్యే గెలుపు కోసం కార్యకర్తల సమష్టితో పనిచేశారని చెప్పారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక అటు ఎమ్మెల్యేకు గానీ ఇటు పార్టీకి గానీ తనతో పెద్ద అవసరం లేదని, అందుకే పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సర్వోత్తమరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన వ్యక్తిగత కారణాలతోనే పార్టీ నుంచి తప్పుకుంటున్నాను తప్ప పార్టీ పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఈరోజు చాలా రోజుల తర్వాత, సుమారుగా ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ నేను ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అనేదా భావించవద్దు. కొన్ని కారణాల వల్ల, నా సొంత పనుల వల్ల దూరంగా ఉన్నాను. ఈరోజు 2017 సంవత్సరంలో నాకు అత్యంత ఆప్తుడు, నా శ్రేయోభిలాషి, నా మిత్రుడు, మన గూడూరు శాసనసభ్యులు, ప్రస్తుతం మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు భాషం సునీల్ కుమార్ గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని, అదేవిధంగా నాకు ఇచ్చిన బాధ్యతని ఎక్కడ తూచా తప్పకుండా కష్టపడి అప్పటి నుంచి ఆయనతో చేదో వాదోడుగా ఉంటూ, ఆయన కోసం కష్టపడి, ఆయన తప్పితే మాకెవరూ లేరు, ఆయన మాత్రమే మాకు నాయకుడు అనుకొని ఆయనతోనే ఉండి, ఆయన్ని గెలిపించేదాకా ఆయన వెన్నంటి ఉండి పార్టీని విజయంతో వైపు తీసుకురావడంలో నా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా సునీల్ కుమారు నాకు ఇప్పటి వరకు నాకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వలేదనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నాకు ఇచ్చిన ప్రాధాన్యతకి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలపాలా. అదేవిధంగా ఎప్పుడు ఆయనకు అవసరమైనా మళ్ళీ ఆయన వెంట ఉండేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదేవిధంగా నా కోట మండలం నాయకులు, కార్యకర్తలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ నాకు అప్పటి నుంచి చేదోడు వాదోడుగా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో వాళ్ళు నా వెంట ఉన్నారు, నాకు మద్దతు ఇచ్చారు. అందువల్లే వాళ్ళందరూ నాతో ఉండిన దానివల్లే నేను అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాను. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరూ నాకు ఈ 7 సంవత్సరాలు నాకు అండగా ఉన్నారు, 7-8 సంవత్సరాలు అండగా ఉన్నారు. నన్ను ప్రతి దాంట్లో సపోర్ట్ చేశారు. ఈ కోట మండలం అంతా ఒక యూనిట్గా పనిచేసింది కాబట్టి ఈ కోట మండలంలో మెజారిటీ రావడం జరిగింది.
దీని ద్వారా ఈ పత్రికా విలేకరులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ అధికారం వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా మారాయి. మేము ఎంతో కష్టపడి చాలామందిని బతిమలాడి పార్టీలోకి తీసుకొచ్చాం. వాళ్ళందరి వల్ల పార్టీకి ఉపయోగపడ్డది. ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా చాలామంది పార్టీలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాతో ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా పార్టీకి కానీ పెద్ద అవసరం లేదు. ఎంతోమంది పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నాకు నా సొంత పనులు ఇవన్నీ ఉన్నదాని వల్ల నేను ఈ పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. దయచేసి మీరందరూ అనిదా భావించవద్దు. మళ్ళీ ఎప్పుడైనా మీతో కలిసి పనిచేసే అవకాశం వస్తే నిజంగా సంతోషిస్తాను. ఆ అవకాశం రావాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను. సెలవు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా కోట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పాలగాటి భాస్కర్ రెడ్డి, షేక్ జలీల్ అహ్మద్ మొక్కలను నాటారు. సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ మందిరంలో ధరిత్రి దినోత్సవ ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలు యువకులకు చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భూమికి పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను నివారించడానికి వివిధ నివారణ చర్యలను కూడా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన పెంచుకోవాలని కోరారు. గిరిజనులకు ఉపాధి సంక్షేమం, పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏఆర్టీ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధి బషీర్ తెలియజేశారు. ముందుగా ముఖ్య అతిథులకు సాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో వాకా విజయభాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, తీగల సురేష్ బాబు, పాదర్తి కోటారెడ్డి, దారా సురేష్, షేక్ షంషుద్దీన్, కొనిసటి రమేష్, సిద్దపరెడ్డి, పోలమ్మ, సుహాస్ని, లక్కు రఘునాథ్ రెడ్డి, పర్యావరణ పరిరక్షణ యోజన సంఘ నాయకులు, సభ్యులు, ఏఆర్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మట్టిపోయి రండి మీరు వెనకాల సింధు మీరు అడ్డాలు రాబాకండి. తలకాయలు పైకెత్తండి. చూడండి గడుపుకుంటారు ఒకేసారి. గ్రూప్ ఫోటో చేయండి. స్లోగన్స్ ప్లాస్టిక్ నివారిద్దాం, ప్లాస్టిక్ నివారిద్దాం, ప్లాస్టిక్ నివారిద్దాం. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. సార్ సుబ్బు సార్ సార్ కేవలం సురేష్ గారిని రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. మేడం గారు ఇక్కడ వచ్చేస్తున్నాం సార్. మేడం గారు పాదాన్ని ఎంపీటీసీ ఈ ప్రాంతంలో 10 అడుగులకే మంచినీళ్లు దొరికే పరిస్థితి. ఈరోజు 70 అడుగులు వెళ్ళినా కూడా తాగేదానికి మంచినీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది.
అవి మనకు ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని అంటే గ్రౌండ్ వాటర్ తీసుకొని సేంద్రియ పద్ధతుల్లో రైతులకి అవగాహన కల్పించి తద్వారా వ్యవసాయం చేయడం ద్వారా అంతరించిపోవడం ద్వారా మనకేంటంటే జంతువులు జనాల్లోకి వచ్చేసి ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతం గురించి మనం మాట్లాడుకుంటే మనకి ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి వనరు ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ఏఆర్టీ సంస్థ బషీర్ గారు ముందు నడిపించాలని మనం చూస్తున్నాం. ఇందుకోసం ఈ బడ్జెట్లో పెట్టారు. కానీ పెద్దలు మీరు మన ఎమ్మెల్యే గారి ద్వారా వాటిని ఆ కార్యక్రమాన్ని త్వరితగతిని కనుక మొదలుపెట్టే కార్యక్రమం కనుక చేస్తే దానివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనకు మెట్ట ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అది పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి వెళ్ళడానికి, ఆటుపోట్ల ద్వారా బ్యాకిష్ వాటర్ రావడం ద్వారా ఇటు బకింగ్హామ్ కెనాల్ నుంచి ఈ పులికాట్ సరస్సు ఈ 400 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నీరు ఏర్పడి దాంట్లో సహజ సిద్ధంగా ఏర్పడేటువంటి మడడుగులు ఏవైతే ఉన్నాయో అవి వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం ఇక్కడ ఇదే కోట పట్టణంలో మనం ప్రోగ్రాం షాది మంజులు ఏర్పాటు చేశాం. పర్యావరణ పరిరక్షణ సంస్థకు సంబంధించినటువంటి అధ్యక్షుడు దినేష్ రెడ్డి గారిని, చైర్మన్ గారిని కూడా తీసుకొచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మడడుగులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మడడుగులు పెరగడం ద్వారా ఏంటంటే దాంట్లో జీవరాశులు అనేకం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సముద్రంలో నుండి ఏదైతే ఈ మత్స్య సంపద ఉందో అవి పులికాట్ సరస్సులోకి వచ్చి ఈ మడడుగుల కింద, మడ చెట్ల కింద అవి గుడ్లు పెట్టి, ఇప్పుడు నిషేధం మత్స్య శాఖ వాళ్ళు నిషేధం అమలు చేశారు కదా. ఎందుకంటే ఇది బ్రీడింగ్ సీజన్, అవి పిల్లలు పెట్టే సీజన్. అవి ఇప్పుడు ఆటుపోట్లు కనుక ముఖద్వారం కనుక కుడికి తీస్తే అందులో ఉన్నటువంటి చేపలు, రొయ్యలు ఇవన్నీ ఈ పులికాట్ సరస్సులోకి వచ్చి తద్వారా అవి పిల్లలు పొదిగి అవి మళ్ళా పెద్దవి చేసుకొని ఏదైతే పక్షులు ఎలాగైతే విదేశాల నుంచి వచ్చి పులికాట్ సరస్సులో నేలపట్టు పక్షుల కేంద్రంలో ఎలాగైతే అక్కడికి వచ్చి పిల్లలు చేసి తీసుకెళ్తున్నాయి, అలాగే చేపలకు కూడా అది ఒక జీవ వైవిధ్యం. అది పులికాట్ ముఖద్వారం కూడిక వల్ల ఏంటంటే ఆ జీవ వైవిధ్యం దెబ్బతినడం, అదేవిధంగా దాని చుట్టూ సుమారుగా 1,00,000 మంది పేదలు జీవనోపాధి ఆధారపడి ఉంది. ఆ జీవనోపాధి మమ్మల్ని అందరినీ వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఏఆర్టీ సంస్థ ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఈ కాలుష్యం పరివారణ వాళ్ళు ఈ చెట్లు నాటడం, వాటిని నివారించే కార్యక్రమం బషీర్ గారు దాదాపు నాకు 20 సంవత్సరాల నుంచి ఈ ఏఆర్టీ సంస్థ పరిచయం ఉంది. చాలా చక్కగా బషీర్ గారు వివరించారు. వారికి తెలిసిన సబ్జెక్టు మా దగ్గర లేదు. అన్నీ ఆయన చెప్పినన్ని వాస్తవాలు, వాటిని మనం అందరం పాటించి ఆ పరివారాన్ని మన చెట్లు కానీ ఎన్ని కాపాడుకుంటూ ఇక్కడుండే మన యొక్క ఆరోగ్యం కాపాడుకోవాలంటే బషీర్ గారు చెప్పినట్టు మనమే ఈ పరివారణ కార్యక్రమంలో పాల్గొని చెట్లు పెంచే కార్యక్రమం, చెట్లు కాపాడడం, ఇంకా మంచి ఈ నివారణ, ఈ కెమికల్స్ నివారణ చేయాలంటే పరివారాన్ని కాపాడుకోవాలి. కాబట్టి బషీర్ గారు మొత్తం ఆయన సబ్జెక్టు దాదాపు ఆయన 30 సంవత్సరాల నుంచి ఆ ఫీల్డ్లో ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనులకైతేమి, పేదవాళ్ళకైతేమి ఎన్నో కాలనీలు కట్టి చాలా ఆర్థికంగా కూడా ఆయన సొంత డబ్బులు పాముట్టుకొని అటువంటి బషీర్ గారిని అభినందిస్తున్నాను. మరి మీ అందరూ ఈరోజు ఈ కార్యక్రమం అందరినీ పిలిచి ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని మీ సంస్థకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. మానవుడు అనేవాడు ఒక భూమి పైన తప్ప ఇంకా వేరే గ్రహాల్లో, మనకు తెలిసిన వేరే గ్రహాల్లో ఎక్కడ కూడా మానవుడు అనేవాడు నివసించే యోగ్యత ఎక్కడా లేదు. మనం భూమి మీద మాత్రమే ఉండగలుగుతాం. ఈ భూమిని మనం కాపాడుకోవాలి. ఈ బాధ్యత మనందరిపైన ఉంది. ఏ విధంగా కాపాడుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా క్లుప్తంగా విశదీకరించి మన బషీర్ గారు చెప్పడం జరిగింది. పర్యావరణం రీసైక్లింగ్ అన్నమాట. ఇది కూడా
ఒక పులి జింకను వేటాడాలి, అది ప్రకృతి సహజం, అది జరగాల్సిందే. అది మత్స్యకారులు చేపల్ని పట్టాలి, ఇవన్నీ కూడా ఒక లిమిట్లో జరగాలి. అన్న చెప్పినట్టు ఒక ఆధునిక యంత్రాలతో, ఆధునిక ఎరువులతో 3 పుట్లు పండే దగ్గర 5 పుట్లు 6 పుట్లు పండే విధంగా ఎరువులు వేసి ఆ పెట్టుబడిని, ఆ దిగుబడిని పెంచడం. అదేవిధంగా మాటికి సముద్రంలో వేటాడుతూ ఉండడం వల్ల చేపలు కూడా తగ్గిపోతాయి. అందువల్ల ఏంటంటే క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. మీకు అందరికీ తెలుసు, సముద్రంలో వేట నిషేధం అంటారు. అంటే చేపలు గుడ్లు పెట్టే టైం ఉంటుంది అనమాట. ఆ పీరియడ్లో మనం వేటాడకూడదు. అది గుడ్లు పెట్టినప్పుడే సముద్రంలో చేపల దిగుబడి పెరుగుతుంది. మన వల్ల అయ్యేంతవరకు మనం చేయాలి. అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చెట్లను పెంచండి, నీరు చెట్లు అని డ్యామ్లో కట్టలు స్ట్రాంగ్ చేయడం, చెట్లను పెంచడం, అదేవిధంగా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయడం. ఇప్పుడు కూడా రీసెంట్గా అది దాదాపు ఒక మండలానికి 1000 ఇంకుడు గుంటలు పెట్టారన్నమాట. ఇవన్నీ కూడా నీళ్ళని ఒడిసి పట్టుకోవడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్. అదేవిధంగా ఒక మంచి సలహా ఇచ్చారన్న, సొనకాలువల్ని కాపాడుకోవాలి. వాళ్ళు ఇదంతా మైనింగ్ వల్ల మొత్తం అవన్నీ కూడా లోడ్ వేసిన తర్వాత కాలువలు నశిస్తున్నాయి. ఎంతసేపు మనం ఎన్ఆర్టీసీలో మా ఇంటికి రోడ్డు, అక్కడ చెట్లు పెట్టండి, ఇక్కడ ఇంకుడు గుంటలు ఇదే ఆలోచిస్తాం. కానీ మంచి సలహా ఇది. ఈ విధంగా సొనకాలువల్ని క్లియర్ చేసి వాటిని ఇంకా పెంపొందించే విధంగా, నిజంగా అది దేవుడు ప్రసాదించిన వరం అని చెప్పాలి. జస్ట్ మనం చేతితో మొత్తం ఎడారి ఇసుక, ఆ ఇసుకలో మనం తెలంగాణ ఆడ నీళ్లు రావడం అనేది నిజంగా ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవన్నీ కూడా నశించిపోకుండా అవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా అని చెప్పినట్టు బాధ్యతగా చెట్లను పెంచాలి. విరివిగా మనం అందరం కలిసి చెట్లని పెంచే విధంగా ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సులకు రెవెన్యూ పరమైన సమస్యల కన్నా నివేశ స్థలాలు ఇవ్వాలని పేదలు అర్జీలు పెట్టిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోట పట్టణంలో సుమారు 600కు పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి అర్జీలు ఇవ్వాలని అధికారులు సూచించారు. తెలుగుదేశం తరఫున అర్హుల జాబితాను సిద్ధం చేసి తహసీల్దార్ జయరావుకు అందించారు. అలాగే గుర్తించిన అర్హులకు దూర ప్రాంతాల్లో కాకుండా కోట పట్టణంలోనే స్థలాలు ఇచ్చేలా చూడాలని టీడీపీ నాయకులు అధికారులను కోరారు. దీంట్లో కాలనీ వయసు ఉన్నాయి మేడం. కాలనీ వయసు అన్ని కలిపిస్తాం. మొన్న 500 సంథింగ్ వచ్చింది. 3 సెంట్లు కదా, 3 సెంట్లు ఇప్పుడే కూర్చోండి. మొన్నటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సుల్లో సంబంధించి కోట పట్టణంలో జరిగినటువంటి రెవెన్యూ సదస్సులో కోటల హౌస్ సైట్స్ చాలా ప్రాబ్లంగా ఉందని పబ్లిక్ నుంచి డిమాండ్ రావడం జరిగింది. ఆ రోజు మేమేంటంటే పబ్లిక్ తరఫున దాదాపు గత తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా 600 మంది పేదలకి ఇళ్ల స్థలాలు కావాలి, చాలా డిమాండ్గా ఉంది ఊర్లో అని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత అది అట్లాగే కరుమరుగు అయిపోయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్ సైట్స్ అని చెప్పి ఊనుగొండపాలెంలో ఎక్కడో ఉన్నటువంటి ఊనుగొండపాలెంలో తీసుకొని పోయి కోట నుంచి అక్కడ సైట్స్ అలాట్ చేయడం జరిగింది. ఎవరు కూడా దానికి ఇంట్రెస్ట్ చూపించకుండా అట్లాగే వదిలేయడం జరిగింది. మొన్న రెవెన్యూ సదస్సులో మేము హౌస్ సైట్స్ కావాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా రిటర్న్ ఎంతమందికి కావాలా, ఎవరెవరు ఉన్నారు, దాని గురించి డాటా ఇవ్వండి అని చెప్పేసి మాకు కాల్ రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అందరి దగ్గర ఊర్లో
ముఖ్యంగా కోట టౌన్లో వరకు ఇప్పుడు మొత్తం కలెక్ట్ చేసాము ఎంత ఇన్ఫర్మేషన్. టోటల్గా 700 మంది పైన హౌస్ సైట్స్ అవసరం ఉంది. అది ఈరోజు నిన్న ఒక 3 రోజుల నుంచి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి కోట మండల నాయకులు అందరూ కలిసి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి. అదేవిధంగా ఫ్యూచర్లో మండలంలో ఉన్నటువంటి రిమైనింగ్ విలేజెస్లో కూడా ఈ హౌస్ సైట్స్ విషయంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా హౌస్ అలాట్మెంట్ చెప్తున్నారు, కానీ హౌస్ సైట్స్ లేవు. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇదే సమస్య ఉంది. ప్రభుత్వం స్పందించి ఫస్ట్ అది కూడా దాని విషయం కూడా కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఈరోజు టోటల్గా 700 మందికి అవసరం ఉందని ఎంఆర్ఓ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎవరెవరు ఉన్నారో తొందరలో వాటి గురించి ఆర్డీఓ గారికి డేటా పంపిస్తాము, ఎంక్వైరీ చేసి డేటా పంపిస్తామని ఆయన రెస్పాండ్ ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం చిట్టమూరు గ్రామంలోని గణపతి మార్కండేయులు నాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వేము దినకరరావు ఉద్యోగ విరమణ సన్మాన సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు కొనియాడారు. వేము దినకర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మీనాకుమారి, భరత్ మహిపతి, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, చిట్టమూరు మండలం టీడీపీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, నల్లారెడ్డి, రాజేష్ రెడ్డి, బషీర్, కొడవలూరు దామోదర్ రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్ రెడ్డి, పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనా సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మా ఆహ్వానాన్ని మన్నించి వేము దినకర్ బాబు సారి ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రముఖులు టీడీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో కలిసి మరి వేము దినకర్ బాబు గారిని వారి సతీమణి గారిని ఇద్దరిని కూడా సన్మానిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాఠశాల కుసుమిత ధ్రువదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ వారి ఆత్మాభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో మా పాఠశాల తరఫున ప్రశంసా పత్రాన్ని చదవాల్సిందిగా మన మధ్యలో వేము దినకర్ బాబు గారిని ఉద్యోగ విరమణ సన్మాన సభ సందర్భంగా నాయకులు, మండల నాయకులు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారు, అలాగే వాకాడు మండల నాయకులు విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే వాణి గారు కూడా కలిసి వారిద్దరిని కూడా ఘనంగా సన్మానిస్తున్నారు. బాబు మేళతాళాల మధ్యలో దయచేసి ఇక్కడికి రండి. మేళతాళాలు పెద్దలు మా యువ కిషోరం మండల స్టార్, అలాగే గణపతి మార్కెట్ నాయుడు గారి యొక్క వంశాంతరం కిషోర్ నాయుడు గారు ఈ సందర్భంలో మరి దినకర్ బాబు గారిని వారి సతీమైనటువంటి వాణి గారిని ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. అలాగే పాపారెడ్డి మనోజ్ రెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు, సన్మానిస్తున్నారు. దినకర్ బాబు గారితో వారి సహచరైనటువంటి సార్ ఇది వరకే సార్, దయచేసి నాయకుల వరకే, తర్వాత కార్యక్రమం ఉంది. ఎవరో స్టేజ్ మీదకి రావద్దు, స్టేజ్ మీదకి ఎవరు రావద్దు దయచేసి. సతీమణి ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. దయచేసి ఎవరు రావద్దు సార్. సార్ ఇది సగం కార్యక్రమం ఇంకా ఉంది సార్. దయచేసి మరి అరవపాలెం సర్పంచ్ నల్లారెడ్డి రాజేశ్వర రెడ్డి గారు వారితో కలిసి మరి సన్మానిస్తున్నారు. అలాగే ఎంతో మిత్రులు బ్యాంక్ ఎంప్లాయీ అయినటువంటి రమణయ్య గారు వారు కూడా సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. బషీర్ గారు వేము దినకర్ బాబు గారి యొక్క దంపతులు ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. దయచేసి ఈ సందర్భంలో కుమారుడైన హర్ష కస్తూరయ్య గారు, శ్రీ బీసీసీఎల్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు కస్తూరయ్య గారు వేము దినకర్ బాబు గారిని వారి దంపతులు ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. అలాగే అనుంగ మిత్రులు నాగరయ్య గారు నాయుడుపేట నుంచి వచ్చిన
బతికి మోహన్ గారు నాయుడుపేట నుంచి వచ్చి సన్మానిస్తున్నారు. దినకర్ బాబు గారి యొక్క దంపతులు ఇద్దరిని కూడా గౌరవ్ గారు దినకర్ బాబు గారిని వారిని ఇద్దరిని కూడా దంపతులు ఇద్దరికి మధురవాణి గారు కూడా ఎంపీడీఓ గారు మనోహర్ గౌడ్ గారు అలాగే వారి సిబ్బంది కూడా కలిసి దంపతులు ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే బక్షీర్ అన్న వాకాడి ఎంయూ మండల ఆఫీస్ చిట్టమూరు మండల ఆఫీస్కి సంబంధించినటువంటి సిబ్బంది శ్రీకొండారెడ్డి గారు సన్మానించారు. కార్యక్రమం కాలేదు, మీరు ఇక్కడ గమనించాలి, మీరు అందరూ వచ్చేస్తున్నారు సార్. ఇది కొరకు దయచేసి ఏమనుకోవద్దండి. వాకాడి ఎంఈఓ గారు నసిమాలి గారు అలాగే ప్రైవేట్ హై స్కూల్ వాకాడు ప్రవీణ్ గారు ఇద్దరు కూడా, అలాగే అరుణాది కుమార్ గారు ఎస్ఎల్సి నాయకులు అరుణాది కుమార్ గారు సన్మానిస్తూ ఉన్నారు. సార్ సార్ పుష్పగుచ్చారు. ఇటీవలే రిటైర్డ్ అయ్యి ఇంకా ఈ నెలాఖరు వరకు పనిచేయాలి సార్ మీరు. వారు కూడా ఇటు తిరిగి దంపతులు ఇద్దరిని కూడా చేస్తున్నారు సార్. కోటేశ్వర రెడ్డి గారు దినకర్ గారి దంపతులు ఇద్దరిని కూడా సన్మానిస్తూ ఉన్నారు. సన్మానం రాఘవ గౌరవ ఎమ్మెల్యే గారు ప్రతినిధులు వీళ్ళు మరి దినకర్ బాబు సార్ని సన్మానించడానికి కూర్చున్నారు. అలాగే తరుణ్ దాస్ గారు గూడూరు నుంచి క్రైస్తవ మిత్రులు మీరు దినకర్ గారి యొక్క దంపతులు ఇద్దరిని కూడా సన్మానిస్తున్నారు. దయచేసి మిగతా వాళ్ళు కూడా స్టేజ్ మీదకి రండి. అన్నని సన్మానిస్తున్నారు. నెక్స్ట్ కోటయ్య గారు, కింగ్ కోటయ్య విఆర్ఓ వారు కూడా దినకరన్న ప్రేమతో విఆర్ఓ గారు ప్రస్తుతం అనుకుంటారు గూడూరు నుంచి. కామన్ కాబట్టి అది జనరల్గా జీవితంలో ఒక పార్ట్. అది ఈరోజు ఆయన కుటుంబ సభ్యులు కానివ్వండి, వచ్చేసినటువంటి ప్రజా నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇక్కడ కాలేజ్ స్కూల్ పిల్లలు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు ఆయనకి మంచి స్వాగతం పలికారు. ఈరోజు అలాంటి గౌరవం ఒక వ్యక్తి వచ్చిందంటే అది ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత మీద వస్తుంది. ఆయన మంచితనం అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడ వచ్చి అందరం కూడా రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రుడికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. పదవి విరమణ కార్యక్రమానికి చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి నా అభిమాన నాయకులు, సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న అధికారులకు, ఉపాధ్యాయులకు, వేదిక ముందు ఉన్నటువంటి దినకరన్న గారి అభిమానులు, రక్త సంబంధికులు, ముఖ్యంగా ఈ పాఠశాల చిన్నారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 20 సంవత్సరాలుగా రాలేకపోయాడు. ఇందాకనే మన పురుషోత్తమ రెడ్డి గారు చెప్పారు. దినకర్ గారు గతంలో దుర్గాప్రసాద్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటి నుంచి మా అందరికీ పరిచయం. ఆ రోజు నుంచి కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేస్తూ అనేక సందర్భాల్లో కూడా అంత గౌరవంగా అందరితో మెలుగుతూ ఈరోజు ఉన్నత స్థాయికి వచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉల్లాసంగా గడపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను తమ్ముడిలాగా చూస్తూ ప్రతి సమాచారాన్ని నాకు అందిస్తూ ఒక పెద్దన్నలాగా ప్రవర్తిస్తూ చక్కటి అనుబంధం ఏర్పడింది. నిన్న స్వయంగా అన్న నాకు ఫోన్ చేసి మనోహర్ నువ్వు కంపల్సరీ రావాలని చెప్పడం వల్ల ఈ సమావేశానికి రావడం జరిగింది. కాబట్టి వారు ఇంకా ఉల్లాసంగా ఉత్సాహంగా తమ సేవలు పురుషోత్తం అన్న చెప్పినట్టుగా వేరే రంగంలో కూడా రాణిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కిషోర్ అన్నకి, సభాధ్యక్షులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వాలను బట్టి ఆ కాలం పొడిగించడం మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఆత్మీయులు, శ్రేయభిలాషులు, మా రక్త సంబంధికులైనటువంటి బావగారికి ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాడు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి, పేదల్ని ప్రేమించే వ్యక్తి, అన్ని విషయాల్లో చొరబడి సమస్యలు తీర్చే వ్యక్తి అని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు పదవి విరమణ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సమస్యలు లేకుండా ఆయన సర్వీస్ను కొనసాగించాడు. అది దేవుడిచ్చిన గిఫ్ట్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరూ మధ్యలోనే
ముందు కూడా తెలుసు, కానీ తర్వాత అనేక విషయాల్లో మేమిద్దరం కలిసి చాలా మధ్యస్థాలు చేయటం, కొన్ని సర్దుబాట్లు చేయటంలో మేమిద్దరం కలిసి చాలా చేసాం. అయితే దినకరణలో ఇందాకే చెప్పారు ఈ వేదిక మీద ఏమన్నా వేదిక మీద కాదు, ఈ పాంప్లెట్లో చదివినట్టున్నా నేను, లేదా ఫ్లెక్సీ మీద చదివినట్టు అందరిని పలకరించడంలో చాలా ముద్దుగా పలకరిస్తాడు. కానీ ఈ వయసులోనే ఇంత ముద్దుగా పలకరిస్తుంటే 18-20 సంవత్సరాలు ఎంతమందిని ముద్దుగా పలకరించి ఎంతమంది మనసులు దోచాడో మనకైతే తెలియదు. నాకన్నా పెద్దోడు అనకూడదు, ఊరికైనా ఎండ వేడెక్కిపోతుంది కాబట్టి నేను ఏదంటే అది చెప్తే బాగుండదని చెప్పి చిన్నగా ఒక మాట చెప్పి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. అయితే ఏదో సినిమాలో చెప్తారు, పుష్ప సినిమాలో ఒక్కటి మిస్ అయిందని. నిజంగా ఇంత పెద్ద కార్యక్రమం, ఇంతమంది అభిమానులు, ఇంతమంది రక్త బంధువులు, ఇంతమంది ఏదికి మీదకి రావటం అంతా సంతోషంగా ఉంది. కానీ సునీల్ అన్న రాలేదని నిజంగా అన్నకే కాదు నాకు కూడా కష్టంగా ఉంది. ఎందుకంటే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమే. నిజంగా అన్నకి హెల్త్ ప్రారంగా హైదరాబాద్లోకి హెల్త్ చెకప్ పోయాడు. అన్న అక్కడ ఉన్నా మనసంతా ఇక్కడే ఉంది. ఉదయాన్నే మాట్లాడా నేను జనరల్గా, అయ్యో రాలేకపోయాను, వస్తాను, మన కోసం ప్రోగ్రాం ఈ విధంగా ఏర్పాటు చేశారు పురుషయ్య, ఖచ్చితంగా మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి కలుస్తాను దినకరన్ అని చెప్పి చెప్పడం అయింది. అయితే సునీల్ అన్నకి అత్యంత మార్చి వీళ్ళు ఇక్కడ ఉద్యోగాలు చేయడం, అది ఏదేమైనా కూడా దినకరన్ లాంటి ఉద్యోగి మా స్కూల్ నుంచి వెళ్ళిపోవడం బాధాకరం. అయితే ఎమ్మెల్యే గారు కూడా ఉదయాన్నే ఫోన్ చేశారు, నేను చేసా అంత పరిస్థితి ఏంటంటే చెప్పు కిషోర్ పరిస్థితి ఇదని. నిజంగా ఆయన తరపున మేము దినకరన్కి క్షమాపణ కోరుతున్నాం. ఎందుకంటే చాలా మా ఆశలతో ఉన్నాం అందరం, మేము కూడా చాలా ఆశలతో ఉన్నాం. సునీల్ అని వస్తే ఎట్లా ఉంటుంది, ఆర్గనైజ్ సెట్ చేయాల్సి ఉంటుంది ఏందని ఎమ్మెల్యే గారు కాబట్టి. అయితే ఆయన లేకపోవడం దురదృష్టకరం. అయితే ఖచ్చితంగా ఆయన ఉన్న ఆరోగ్య రీత్యా ఎమర్జెన్సీగా హైదరాబాద్ పోవడం జరిగింది. దాంట్లో రాలేని పరిస్థితి కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరిస్తారని కోరుకుంటూ, మరి దినకరన్న ఇప్పటికే మా గ్రామంలో ఒక చర్చి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. మమ్మల్ని కూడా ఎంతో కొంత, అప్పుడు మా ఊళ్ళో చర్చిలు లేవు, ఫస్ట్ చర్చు దినకరన్న స్వస్థలతో పెట్టడం, దాంట్లో మమ్మల్ని ఎంతో కొంత పారితోషికం ఇవ్వడం, అడిగితే కూడా 30,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే అది ఇంత పెట్టడంతో అని చాలా మంచిగా పెద్దగా కూడా చేయడం జరిగింది చర్చిని. ఆ తర్వాత ఈ 3 మండలాల్లో నాయకులందరూ పరిచయం అవడానికి పాశం సునీల్ కుమార్ గారు దోహదపడ్డారు. తర్వాత మా మనోజయ్య ఏ విషయమైనా సరే, నేను ఇది పరిస్థితి అంటే పాజిటివ్ రెస్పాన్సే కానీ నెగటివ్ రెస్పాన్స్ ఎప్పుడు ఉండేది కాదు. ఏదైనా సరే అది ఎంత ఖర్చు అయినా సరే అన్నా చేద్దామనా అని అనేవాడు. ఆ రకంగా మతం లేదు, కులం లేదు, ఏమి లేదు, అటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు మనోజన్న. ఆ పరిస్థితుల్లో ఆయనతో సహవాసం కూడా ఆ రోజు చెప్పాను, డే 1 నుంచి, మనోజయ్య నేను నీతో ఉంటా, ఎప్పటికీ నీ యొక్క దీన్ని నేను మర్చిపోనని చెప్పాను. ఆ రీతిగానే ఈ రోజుకి కూడా ఆయనతో నడవడం జరుగుతూ ఉంది. మరి పురుషోత్తం రెడ్డి కాడికి వస్తే, పురుషోత్తం రెడ్డి మరి పార్టీలో ఉన్నప్పుడు ఏ ఉద్యోగ అవకాశం కానీ, ఏ ట్రాన్స్ఫర్ కానీ, ఏ బదిలీ కానీ చెప్పితే దాన్ని కార్యరూపం చేయాలంటే పురుషయ్య చేయాల్సిందే. అదంతేది ఎంత దాకైనా సరే కొట్లాడి మరి ఆ కార్యాన్ని జరిగించేవాడు. మా కుటుంబం ఎప్పుడు కూడా ఈ కార్యాలని మర్చిపోలేము. ఆ రీతిగా మరి ప్రతి విషయంలో మాకు సహకారాల్ని అందించారు, అన్ని విధాలుగా నా అభివృద్ధికి. తర్వాత తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో వేద ఇంటీరియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బాబు అగస్టిస్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆస్కార్ అవార్డు గ్రహీత సినీ రచయిత చంద్రబోస్తో పాటు కన్నడ, తెలుగు సినీ నటులు ప్రియా హెగ్డే, ప్రియాంక జైన్, అనైనా నాగేళ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ శ్రేయతో అనుబంధం చాలా పటిష్టంగా ఉంటుందని, శ్రేయ ప్రారంభించినప్పటి నుండి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానని తెలిపారు. నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం శ్రేయ రియల్ ఎస్టేట్ అని తెలిపారు. అనంతరం బాబు అగస్టిస్ మాట్లాడుతూ వాకాడ్లో ఇంత పెద్ద వెంచర్ ఎక్కడా వేయలేదని, రానున్న రోజుల్లో అభివృద్ధి చెందుతుందని, భూమిని నమ్ముకుంటే ఎప్పటికీ మోసపోమని, పేదవారు ధనికులు అయ్యే అవకాశం వచ్చిందని, దాన్ని వదులుకోవద్దని తెలియజేశారు. అనంతరం శ్రేయ వారి వేద ఇంటీరియా బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది, మేనేజర్లు పాల్గొన్నారు.
Eden Gabjaru, General Managers and Directors of Marketing, Malkishareddy garu. ఓకే స్మైల్ చూడండి డౌన్ చేయి అన్న చూడండి చూడండి స్మైల్ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ చంద్రబోస్ గారికి చిన్నప్పటి నుంచి మీ పాటలు విని పెరిగాం సార్. ఇందాక మీరు సాంగ్ పాడినప్పుడు నిజంగానే మేము మైమర్చిపోయాము. అంటే మన జీవితాన్ని ఎలా ఉంటుంది పాట రూపంలో మీరు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా చెప్పాలంటే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు బాబు అగస్టిన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ స్పీచ్ ఇస్తుంటారు. అసలుకి మనం ఎంత స్టేజ్లో ఉన్నామో మన పక్క వాళ్ళు కూడా అక్కడే ఉండిపోకూడదు, ఇంకా పైకి ఎదగాలి అని ఆలోచించే వ్యక్తి మన అగస్టిన్ గారు. నేను చెప్పగలిగింది అయితే సార్తో జర్నీ నాది 1 year నుంచి వెళ్తుంది అండ్ నాకు కొంచెం స్టేజ్ ఫేర్ ఉంది, కొంచెం మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది, క్షమించండి ఏదైనా తప్పు మాట్లాడితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ శ్రేయ వెంచర్స్ అనేది మనకి చాలా దగ్గరలో అంటే నెల్లూరు, తిరుపతి అండ్ హైదరాబాద్ అన్ని దగ్గరలో శ్రేయ వెంచర్స్ అనేది ఉన్నాయండి. నమ్మకమైన వెంచర్ అండి. ప్రతి ఒక్కరు భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నష్టపోయినట్టు ఎక్కడా లేదండి. బట్ అందరూ భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అలాగే ఆయనతో వర్క్ చేసే వాళ్ళ పిల్లలు కూడా చాలా ఆయన సహకరిస్తారండి. నేను దగ్గరుండి చూశాను, నేను అందించానండి ఆ మనీ అనేది. ఎవరైతే వాళ్ళ ఇక్కడ తన దగ్గర వర్క్ చేసే వాళ్ళు పిల్లలు ఉన్నారో చదువుకు ఇబ్బంది పడినా ఏదైనా సమస్య వచ్చినా ఆయన ముందుండి చూస్తారు. నేను ఆయనలో చూసాను. అందరూ ప్రతి ఒక్కరు ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మొదటిగా సార్ మాయలో వెళ్ళిపోయాము. అంటే ఎంత మ్యాజికల్గా ఉందంటే చెప్పలేకపోతున్నా మాటలో. అంటే ఒక డ్రీమ్లో విన్నట్టు రియాలిటీని మీరు మాటలతో చెప్పారు. రియలీ గ్రేట్ టు షేర్ దిస్ స్పేస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సౌండ్ రావట్లేదు. నమస్తే నమస్తే. ఎండ ఎక్కువగా ఉంది కదా, అయ్యో. నమస్తే సార్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్తో మంచి లైఫ్ని ఇస్తూ అందరికీ ఇంకా చాలామందికి ఏమంటారు మంచి స్పేసెస్ ఇస్తూ వాళ్ళ లైఫ్ని వాళ్ళ డ్రీమ్స్ని మీరు ఇంకా పుష్ చేస్తున్నారు ఫార్వర్డ్కి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఇంకా ఏం చెప్పాలి, యాక్చువల్లీ ఇందాకటి నుంచి చాలామంది మా మమ్మీ ఉన్నారు, అనన్య గారు వచ్చారు అని అనుకుంటున్నారు, కానీ ఆవిడ మా మమ్మీ యాక్చువల్లీ అక్కల ఆంటీ అమ్మ. అండ్ ప్రియా హెగ్డే గారు. సో చాలా రోజుల నుంచి ఈవిడ ప్రయాణం చేస్తున్నారంట శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్తో. అండ్ షీఈ్ వెరీ హ్యాపీ. నేను యాక్చువల్లీ చాలా తక్కువ మందిని చూశాను ఇట్లా బ్రాండ్ అంబాసిడర్గా కంటిన్యూ అవుతూ అండ్ వెరీ హ్యాపీ లైక్ అ ఫ్యామిలీ లాగా చూసుకుంటున్నారు అని. సో మా ప్రయాణం కూడా ఇలానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అగైన్. అండ్ ఎస్, ఇంకా మంచి ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాము. మీరందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ ఇన్వెస్ట్ మంచిగా చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేదీ లేదని గమనించుకో.
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గుర్తుంచుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతని నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఈ పాటలోని ప్రతి అక్షరానికి, ప్రతి భావానికి మానవాకృతి లాంటి వాడు మన బాబు గారు. హాయ్, ఎలా ఉన్నారు? ఎండ చాలా ఎక్కువ ఉంది కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నా పేరు మార్చినందుకు. చాలా మంచిగా ఉంది పేరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ సార్, మా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబోస్ సార్, ఇట్ ఈస్ రియలీ ప్లెజర్ టు షేర్ అ స్టేజ్ విత్ యూ. లాస్ట్ టైం కూడా అన్నాను. అండ్ మీ ప్రజెన్స్ మా ఈవెంట్కి చాలా గ్రాండ్ లుక్ ఎప్పుడు తెచ్చుతూనే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ స్పెషల్. అండ్ రచిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. అందరూ చెప్పినట్టు సార్ మమ్మల్ని వేరే లోకంకి తీసుకెళ్ళారు. నేను కూడా 2 years ముందు మీలాగనే ఒక ఈవెంట్తో నా జర్నీ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ శ్రేయతో నేను చాలా నేర్చుకున్నాను, శ్రేయ చాలా నేర్పించింది. అండ్ మీ జర్నీ కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటాను. శ్రేయ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, శ్రేయ అంటే ఒక నమ్మకం, శ్రేయ అంటే ఒక పాజిటివిటీ అని. సో అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. సో మార్కెట్ ఎలా ఉన్నా కూడా మన ఎండి గారు దాన్ని ఎలాగైనా పైకి తీసుకుని వెళ్తూనే ఉంటారు. సో ఇక్కడ బిజినెస్కి ఎప్పుడు కూడా ఏం కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద ఈవెంట్ చేశారంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫర్ శ్రేయ అనుకుంటాను నేను. అండ్ యా, సో 2 days 3 ఈవెంట్స్ చేస్తున్నారు. అండ్ ఐమ్ వెరీ వెరీ సూపర్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ డేస్ ఆర్ ఫ్లయింగ్ వెరీ ఫాస్ట్. సో మన శ్రేయ చిన్న బేబీగా 3 years ఎంత ఫాస్ట్గా అయిపోయిందని తెలియలేదు. కానీ ఐఎమ్ సో గ్లాడ్ టు సే దట్ టైంతో పాటు మన శ్రేయ సక్సెస్ కూడా అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో నంబర్ 1 రియల్ ఎస్టేట్ ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా మారింది. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ కంపెనీ. అండ్ ఇంకా రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మనకు అందరికీ తెలుసు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు డూ ఇన్ రియల్ ఎస్టేట్ అని. కానీ చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి, అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఎలాంటి కంపెనీతో ఇన్వెస్ట్ చేయాలి అని. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా బెంగళూరులో ఎవరైనా అడిగితే ఇన్వెస్ట్ చేయాలంటే ఐ రియలీ డోంట్ నో ఎక్కడికి వెళ్ళాలి అని. కానీ అలాంటి వాళ్ళకి ఎవరికైనా సజెషన్ అడిగితే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు యూ కెన్ గో టు శ్రేయ అని. అంత నమ్మకంతో, అంత పాజిటివ్. ఆ పెద్దలు మన చంద్రబాస్ గారు చాలా బిజీ షెడ్యూల్. యాక్చువల్గా నిన్న దుబాయ్ ఉన్నాడు. దుబాయ్లో నుంచి నేరుగా మన మీటింగ్ కోసం రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి మార్నింగ్ వచ్చారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా సార్కు మనకు ఇది ఏదంటే చాలా దూరం ప్రాంతం మాకాడ్ అనేది, ఆ ప్రాంతానికి వచ్చి మనందరితో ముచ్చరించడానికి ఆయన వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ రీతిగా స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రియా వెంకయ్య గారు అయితేమి, ప్రియాంక జైన్ గారు అయితేమి, వాళ్ళ మదరు రిషితా గారు, పెద్దనటువంటి అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీ అందరికీ కూడా. సో ఎల్సీ రామిరెడ్డి గారు మాకెంతో సహకరించి ఇక్కడ ఈ ల్యాండ్ అప్రూవల్స్ అంటే కూడా ఎల్సీ రామిరెడ్డి గారు, మా పార్ట్నర్స్ ఏదైతే బాలకృష్ణ రెడ్డి గారు అయితే వెంకటేశ్వర రెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమ్ టు ద పాయింట్, మనం వచ్చేటప్పటికి మనం ఇక్కడ అందరూ ఉన్నాం కదా, అందరికీ 30 years 40 years 50 years ఏజ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు ఎంతమంది కొంత చేయొద్దండి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ ఆధార్ కార్డు ఇంకా చాలా ఆధార్ కార్డు లేదు మీకు. సో ఇక్కడ అందరికీ ఆధార్ కార్డు ఉంది.
పాన్ కార్డు ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఎంతమంది ఉన్నారు? సో ఎవ్రీబడి హ్యావ్, అందరికీ ఓటర్ కార్డు ఉంది. పాన్ కార్డు ఉన్న వాళ్ళు ఎత్తండి, అందరికీ పాన్ కార్డు కూడా ఉంది. ఓకే, డన్. కమ్ టు ద పాయింట్. మీ పేరుతో ఈ సువిశాల భారతదేశంలో ఒక డాక్యుమెంట్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళు చేయొద్దండి. మీ పేరుతో రిజిస్ట్రేషన్, మీ నాన్న పేరుతో కాదు, మీ పేరుతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. 1 2 3 4 5 6 7 8 9 10, నాట్ ఈవెన్ 10 పీపుల్, 10 మెంబర్స్ ఇచ్చారు. అంటే మొత్తం కలిసి 15 మంది ఇచ్చారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉంది, భారతదేశంలో ప్రతి పౌరుడికి ఓటర్ కార్డు ఉంది, భారతదేశంలో ప్రతి పౌరుడికి పాన్ కార్డు ఉంది. మరి భారతదేశంలో ఉన్న 10% ఆఫ్ పీపుల్ కూడా ఈ భారతదేశంలో భూమి మీద హక్కు లేదు, ఈ భూమి మీ పేరుతో రిజిస్ట్రేషన్ లేదు. ఎంత ఇప్పుడు 70 సంవత్సరాల క్రితము మహాత్మా గాంధీ, అంటే మనందరికీ పితామహుడు మహాత్మా గాంధీ ఏం చెప్పాడంటే, ఎవ్రీ ఇండియన్ డిజర్వ్స్ ఏ ప్రాపర్టీ. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో భూమి ఉండాలా. ఎప్పటి కళ ఇది? 70 సంవత్సరాల నాటి కళ. ఇప్పటికి కూడా ఈ రోజున కూడా 10% మాత్రమే ఉన్నాము. ఎందుకో పేదరికం వెళ్ళిపోతారు. ఎంతోమంది మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ లోయర్ క్లాస్కి వెళ్ళిపోతారంటే భూమి మీద ఇన్వెస్ట్ చేయకపోవడము, భూమి విలువ తెలియకపోవడము, భూమిని కొనుగోలు చేయకపోవడము, భూమిని స్వతంత్రించుకోకపోవడము. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ఇన్ని రోజులు భూమి కొనలేదు ఎంతోమంది కదా, 90% ఆఫ్ పీపుల్. మీ పేరుతో భూమి లేకపోవడం, మీ డబ్బు లేక కాదు, మీ అందరికీ డబ్బు ఉంది, డబ్బు లేక కాదు భూమి కొనింది. మన తాతలు ఒకప్పుడు ఎంతలో కొన్నారు? ఎకరా 1 రూపాయికి 5 రూపాయలు కొన్నారు సార్ చెప్పాడు. ఆ తర్వాత ఎందుకు కొన్నారు? 100కు కొన్నారు, తర్వాత వేలలో కొన్నారు, తర్వాత లక్షల్లో కొన్నారు, ఈరోజు కోట్లు కొంటున్నారు. రానున్న రోజుల్లో ఎకరాలు పోయి అంకణాలు వచ్చినాయి, ఇప్పుడు అంకణాలు కొంటున్నాం మనం. కాబట్టి డబ్బు అనేది అందరి దగ్గర ఉంది, కానీ భూమి కొనాలా అనే ఆలోచన లేకపోవడం వల్ల పేదవాళ్ళు ఇంకా పేదరికంలో వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పేదవాళ్ళందరూ తిరిగి మిడిల్ క్లాసు హైయర్ క్లాస్కి వెళ్ళాలంటే భూమి కొనడం మాత్రమే మార్గం, వేరే ఏం లేదు. డబ్బు దాచుకుంటే గొప్పవాళ్ళు కారు, డబ్బులు బ్యాంకులో పెడితే డబ్బు వాళ్ళు కారు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే పెద్దవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటే ఏకైక మార్గము. పిల్లలు, యుక్త వయసు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుని పోషకాహార లోపం లేకుండా కృషి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుండి 22 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికల్లో రక్తహీనతతో బాధపడడం, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలకు గురికాకుండా చూడాలన్నారు. పిల్లలుగా తయారు చేయడం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో భాగంగా మన డిపార్ట్మెంట్ చేసేటటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అది చిన్న పిల్లల నుంచి, అంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తిరిగి తల్లయ్యేంత వరకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ పోషణ స్థితిని పెంపొందించేటటువంటి విధానంలో భాగం కావచ్చు, ఇవన్నీ కూడా మన డిపార్ట్మెంట్ చేపడుతోంది. కాబట్టి ముందుగా ఫస్ట్ పోషణ్ బి పడాయి బి అని అన్నారు. అంటే పడాయి బి అనేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడము, అంతేకాకుండా ముఖ్యంగా ఇన్ఫాంట్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా ఫీడింగ్ ప్రాక్టీసెస్ ఇవ్వాలి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అప్ టు 6 months అన్నటువంటివన్నీ కూడా అనేక స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరము మనకు 8వ తేదీ నుంచి, అంటే ఈ నెల 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గ్రామ స్థాయిలో వివిధ భాగాలలో, అంటే ఒక ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటే కాకుండా మనకు స్థానికంగా ఉన్నటువంటి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అయినటువంటి సంఘాలు కావచ్చు, లేకపోతే ఉమెన్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరి యొక్క కన్వర్జెన్స్తో జరిగితే పిల్లల యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు, లేదా తల్లి యొక్క స్థితిని మెరుగుపరచవచ్చు అని ఆలోచించి డిపార్ట్మెంటు ఈ కన్వర్జెన్స్ మోడ్లో ఇప్పుడు మనకు పోషణ్ పక్వాడా కార్యక్రమము ఈ 15 రోజులు, పక్వాడా మీన్స్ పక్షము, 15 రోజులు కంటిన్యూస్గా గ్రామ స్థాయిలో మనం జరుపుకుంటున్నాం. పోషణ్ పక్వాడా అంటే అందరికి తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే, పక్వాడా అంటే మనకి చెప్పినట్టు ఫోర్ట్నైట్, పక్షం రోజులు. సో మన పోషణ మీద, మన అంటే ముఖ్యంగా మదర్, లాక్టేటింగ్ మదర్, ప్రెగ్నెంట్ మదర్, అడాలసెంట్ గర్ల్స్, అదేవిధంగా
6 years children and also more or less all అంటే ఆల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో వీళ్ళ పోషణ దీని మీద సంబంధించి మనం ఈ ఫోర్ట్ నైట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మార్చ్లో చేసుకున్నట్టున్నాం. ఈ ఇయర్ స్లైట్లీ వన్ మంత్ డిలేతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసుకోవడం జరిగింది. సో April 8th నుంచి 22nd వరకు మనం ఇది ఫోర్ట్ నైట్ చేసుకున్నాం. ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ICDS డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ 14 రోజులు యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, అడాలసెంట్ గర్ల్స్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్. సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు, వాళ్ళ నుంచి అడాలసెంట్ గర్ల్స్ కూడా వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు. వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మోస్ట్లీ ఫస్ట్ 1 yearలో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి DRDA, MEPMA అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, RWS ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ICDS ఉందో మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే 4 themes ఇచ్చున్నారు. ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ 1000 days. 1000 days అంటే 1000 రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి, అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి 2 years ఎండ్ అయ్యేదాకా. ఓకే, సో ఈ 1000 days చాలా చాలా క్రిటికల్. అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమం ఆఫ్ 4 యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము, స్కాన్ చెప్తున్నాము, హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము, అదేవిధంగా 2 doses సెకండ్ ట్రైమెస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము, 100 days ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమెస్టర్లో తీసుకోమంటున్నాము. అదేవిధంగా మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము. ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాం. అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాన్ని మనము ఓన్లీ ఇవ్వటం వరకే కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారా లేదనేది దాంట్లో గ్యాప్ ఉంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి గుడ్లు కానీ పాలు కానీ ఆర్ఎల్స్ డేట్స్ కానీ ఆర్ఎల్స్ చిక్కీ కానీ ఆర్ఎల్స్ ఇతరత్ర అన్నీ మనం ఏదైతే వాటెవర్ కిట్స్లో ఇస్తున్నామో మనము వాటిల్లో ఎంతవరకు తీసుకుంటున్నారు ఇంట్లో అనేది మీరు అది చెక్ చేసుకోవాలి. ఓకే,
రాగి సంగతి చేసుకుంటారు, లేదు జొన్న సంగతి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీకి తిరుపతి జిల్లా కోట మండలంలో షాక్. టీడీపీ కోట మండలం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మద్దాలి సర్వోత్తమరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై. నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో వేద ఇంటిటియా మెగా లాంచింగ్. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పోషణ్ పక్వాడా జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BCN న్యూస్.